ఓం శాంతి. సాకార మురళి 5/1/2021. మధురమైన పిల్లలు, మీ నోటి ద్వారా ఎప్పుడూ హే ఈశ్వర, ఓ బాబా అను పదాలు వెలువడకూడదు. ఎందుకంటే ఇవన్నీ భక్తి మార్గంలోని అలవాట్లు. ప్రశ్న: పిల్లలైన మీరు శ్వేత వస్త్రములనే ఎందుకు ఇష్టపడతారు? ఇది ఏ విషయానికి గుర్తు? జవాబు: ఇప్పుడు మీరు ఈ పాత ప్రపంచంలో జీవించి ఉండి కూడా మరణించారు కనుక మీకు శ్వేత వస్త్రములంటే ఇష్టం. ఈ తెల్ల వస్త్రాలు మృత్యుని సూచిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే వారిపైన కూడా శ్వేత వస్త్రాన్నే కప్పుతారు. పిల్లలైన మీరు ఇప్పుడు మరజీవాగా అయ్యారు. ఓం శాంతి. బాబా చెబుతున్నారు, ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక అను పదము చెప్పకుండా కేవలం తండ్రి అన్నా కరెక్టే. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ తమని తాము సోదరులమనే చెప్తారు కనుక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరికీ అర్థం చేయించారు. అందరూ తమని తాము సోదరులమనే చెప్తారు. గీతలో భగవాన్ వాచ అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు భగవాన్ వాచ ఎవరి పట్ల? అందరూ భగవంతుని పిల్లలే. వారు తండ్రి కనుక భగవంతుని పిల్లలు. అందరూ కూడా పరస్పరంలో సోదరులు. ఈ విషయం భగవంతుడే అర్థం చేయించి ఉంటారు. రాజయోగం నేర్పించి ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరవబడింది. ప్రపంచంలో ఇంకెవరికీ కూడా ఇటువంటి ఆలోచనలు రావు. ఎవరెవరికి సందేశం లభిస్తూ ఉంటుందో వారు స్కూల్కి వచ్చి చదువుకుంటూ ఉంటారు. ప్రదర్శనలో చూసినామని సెంటర్కు వెళ్ళి ఎక్కువగా వింటామని భావిస్తారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయం, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత శివ్ భగవాన్ వాచాని తెలియచేయాలి. మొట్టమొదట వీరికి నేర్పించారు లేక అర్థం చేయించేవారు ఎవరో తెలియాలి. ఆ పరమాత్మ జ్ఞానసాగరులు నిరాకారులు. వారు సత్యం కనుక వారు సత్యమునే తెలియచేస్తారు. ఇది అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. మాకు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మొట్టమొదట అర్థం చేయించాలి. ఇది రాజ్య పదవి. వీరు అందరి తండ్రి అని ఆ పరలౌకిక తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారని, అందరికంటే పెద్ద అథారిటీ వారేనని నిశ్చయమైతే ఇతర ఏ ప్రశ్నలు ఉత్పన్నం కావు. వారు పతిత పావనులు. వారు తప్పకుండా తమ సమయంలోనే వస్తారు. ఇది అదే మహాభారత యుద్ధం అని కూడా మీరు చెప్తారు. వినాశనం తర్వాత మళ్ళీ నిర్వికారి ప్రపంచం స్థాపన అవుతుంది. ఇది వికారీ ప్రపంచం. భారతదేశం నిర్వికారిగా ఉండేదని మనుషులకి తెలియదు. బుద్ధి కొద్దిగా కూడా పనిచేయదు. గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. దాని తాళం చెవి ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. అందుకే వారిని జ్ఞానదాత, దివ్యచక్షు విధాత అని అంటారు. జ్ఞానం మూడవ నేత్రాన్ని ఇస్తారు. మిమ్మల్ని చదివించేవారు ఎవరో ఎవరికీ తెలియదు. దాదాని భావించి విమర్శిస్తూ ఉంటారు. ఏదో ఒకటి అంటూ ఉంటారు కనుక మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించండి. ఇందులో శివ్ భగవాన్ వాచాని వ్రాయబడి కూడా ఉంది. వారు సత్యం, నేను పతిత పావని శివుణ్ణని ఈ శాలిగ్రామాల్ని చదివించేందుకే పరంధామ నుంచి పరమాత్మ వచ్చానని తండ్రి భావిస్తారు. తండ్రి జ్ఞానసాగరులు సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేస్తారు. ఈ శిక్షణ మొదలైనవి ఇప్పుడు మీకు మాత్రమే బేహద్దు తండ్రి ద్వారా లభిస్తున్నాయి. వారే సృష్టి రచయిత. పతిత సృష్టిని పావనంగా చేసేవారు. ఓ పతిత పావన రండి అని వారినే పిలుస్తూ ఉంటారు కదా. కనుక మొట్టమొదట వారి పరిచయమునే ఇవ్వాలి. ఆ పరంపిత పరమాత్మతో మీకున్న సంబంధం ఏమిటి? వారు సత్యమైన వారు. నరుని నుండి నారాయణగా అయ్యేందుకు సత్య జ్ఞానాన్ని ఇస్తున్నారు.
తండ్రే సత్యమని, వారే సత్యఖండాన్ని తయారు చేస్తారని పిల్లలకి తెలుసు. పిల్లలు నరుని నుండి నారాయణుగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. బారిస్టరు వద్దకు వెళ్ళేవారు మేము బారిస్టర్గా అయ్యేందుకు వచ్చామనే భావిస్తారు. మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారని మీకు నిశ్చయం ఉంది. కొందరు నిశ్చయం చేసుకుని కూడా సంశయ బుద్ధి కలవారిగా అయిపోతారు. అప్పుడు నీవు భగవంతుడే చదివిస్తున్నాడని అనేవాడివి కదా, మరి భగవంతుని వదిలి ఎందుకు వచ్చావు అని మనుషులు వారిని ప్రశ్నిస్తారు. సంశయం వచ్చినప్పుడే వదిలి పారిపోతారు. ఏదో ఒక వికర్మ చేస్తూ ఉంటారు. భగవాన్ వాచ కామం మహాశత్రువు, దానిపై విజయం పొందితేనే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఎవరైతే పావనంగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇది రాజయోగం. మీరు వెళ్ళి అక్కడ రాజ్యం చేస్తారు. మిగిలిన ఆత్మలంతా తమ తమ లెక్కాచారాలని ముగించుకుని ఇంటికి వాపస్ వెళ్ళిపోతారు. ఇది వినాశన సమయం. సత్యుగ స్థాపన తప్పకుండా జరుగుతుందని మీ బుద్ధి చెబుతుంది. పావన ప్రపంచాన్ని సత్యుగమని అంటారు. మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్తారు. వారు మళ్ళీ తమ పాత్రని పునరావృతం చేయాలి. పావనంగా అయి పావన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు మీరు కూడా మీ పురుషార్థం చేస్తూ ఉంటారు. అందరూ తమని తాము అధికారులుగా భావిస్తారు కదా. ప్రజలు కూడా యజమానులే. ఇప్పుడు ప్రజలు కూడా మా భారతదేశమని అంటారు కదా. గొప్ప గొప్ప మనుషులు, సన్యాసులు మొదలైన వారు కూడా మా భారతదేశమని అంటారు. ఈ సమయంలో భారతదేశంలో అందరూ నరకవాసీలుగా ఉన్నారని మీరు భావిస్తారు. ఇప్పుడు మనం స్వర్గవాసీలుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. అందరూ స్వర్గవాసీలుగా అవ్వలేరు. ఈ జ్ఞానం ఇప్పుడే తెలిసింది. వారంతా శాస్త్రాలని వినిపిస్తారు. వారిది శాస్త్రాల అథారిటీ. తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గంలోని వేద శాస్త్రాలు మొదలైనవన్నీ చదవడం వలన మెట్లు దిగుతూనే వచ్చారు. ఇదంతా భక్తి మార్గం. తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గము పూర్తి అయినప్పుడు నేను వస్తాను. నేనే వచ్చి భక్తులందరికీ భక్తి ఫలితాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. భక్తులదే మెజారిటీ. ఓ గాడ్ ఫాదర్ అని అందరూ పిలుస్తూ ఉంటారు. భక్తుల నోటి నుండి ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని తప్పకుండా వెలువడుతుంది. ఇప్పుడు భక్తికి జ్ఞానానికి వ్యత్యాసం ఉంది. మీ నోటి నుండి ఎప్పుడూ ఓ ఈశ్వరుడా, ఓ గాడ్ ఫాదర్ అని శబ్దాలు వెలువడవు. మనుషులకు ఇలా పిలవడం అర్ధకల్పం నుండి అలవాటైపోయింది. వారు మన తండ్రి అని మీకు తెలుసు. మీరు హే బాబా అని పిలిచే అవసరం కూడా లేదు. తండ్రి నుండి మీరు వారసత్వాన్ని తీసుకోవాలి. మొట్టమొదట మేము తండ్రి నుండి ఆస్తి తీసుకుంటామనే నిశ్చయం మీకు ఉంటుంది. తండ్రి పిల్లల్ని ఆస్తి తీసుకునేందుకు అధికారులుగా తయారు చేస్తారు. వీరు సత్యమైన తండ్రి కదా. వీరు నా పిల్లలని, వీరికి నేను జ్ఞానామృతాన్ని తాగించి జ్ఞానచితిపై కూర్చోబెట్టి గాఢమైన నిద్ర నుండి మేల్కొలిపి స్వర్గంలోకి తీసుకెళ్తానని తండ్రికి తెలుసు. ఆత్మలు అక్కడ శాంతిధామం, సుఖధామంలో ఉండేవని బాబా అర్థం చేయించారు. సుఖధామాన్ని నిర్వికారి ప్రపంచమని అంటారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు కదా. శాంతిధామం మన మధురమైన ఇల్లు. అది మన ఇల్లు అని పాత్రధారులైన మనమంతా ఆ శాంతిధామం నుండి పాత్ర చేసేందుకు వస్తామని మీరు తెలుసుకున్నారు. ఆత్మలైన మనము ఇక్కడి నివాసులం కాదు, ఆ ప్రపంచంలోని పాత్రధారులం. ఇక్కడ నివసించే వారే కేవలం ఇంటి నుండి వచ్చి వస్త్రాన్ని మార్చుకుని పాత్రను అభినయిస్తారు. దేహమనే వస్త్రాన్ని. మన ఇల్లు శాంతిధామమని, అక్కడకు మనము వాపస్ వెళుతున్నామని మీకు తెలుసు. ఎప్పుడైతే పాత్రధారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ తిరిగి ఇంటికి తీసుకువెళ్తారు. అందుకే వారిని ముక్తిదాత, మార్గదర్శకులు అని అంటారు. దుఃఖహర్త, సుఖకర్త అయినందున తీసుకువెళ్తారు. ఇంతమంది మనుషులు ఎక్కడికి వెళ్తారో ఆలోచించండి. పతిత పావనుని ఎందుకు పిలుస్తారు? తమ మృత్యువు కొరకు పిలుస్తారా? వారికి దుఃఖ ప్రపంచంలో ఉండాలని అనిపించదు. అందుకే తండ్రి చెప్తున్నారు, ఇంటికి పదండి,
వీరంతా ముక్తిని మాత్రమే ఇష్టపడతారు. భారతదేశపు ప్రాచీన యోగం కూడా ఎంత ప్రసిద్ధమైంది. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలకు కూడా వెళ్తారు. వాస్తవానికి హఠయోగులకు రాజయోగం గురించే తెలియదు. వారి యోగమే తప్పు. కావున మీరు వెళ్ళి సత్యమైన రాజయోగాన్ని నేర్పించాలి. మనుషులు సన్యాసులు కాషాయ వస్త్రాలని చూసి వారిని చాలా గౌరవాన్ని ఇస్తారు. బౌద్ధ ధర్మంలో కూడా కాషాయ వస్త్రాలు ధరించినందున సన్యాసుల్ని చాలా గౌరవిస్తారు. సన్యాసులుగా తర్వాత తయారవుతారు. బౌద్ధ ధర్మంలో కూడా ప్రారంభంలో సన్యాసులు ఉండేవారు కాదు. ఎప్పుడైతే పాపం పెరుగుతుందో అప్పుడు బౌద్ధ ధర్మంలో సన్యాసి ధర్మం ప్రారంభమవుతుంది. ప్రారంభంలో అయితే ఆ ఆత్మలపై పైనుండి వస్తాయి. వారి జనసంఖ్య అంతా వస్తుంది. ప్రారంభంలోనే సన్యాసం నేర్పించి ఏం చేస్తారు? సన్యాసించడం తర్వాత జరుగుతుంది. ఇది కూడా ఇక్కడ నుండే కాపీ చేస్తారు. క్రైస్తవుల్లో కూడా చాలామంది సన్యాసుల్ని గౌరవిస్తారు. కాషాయ వస్త్రాలు డ్రెస్ హఠయోగులది. మీరు ఇల్లు వాకిళ్ళు వదలవలసిన అవసరం లేదు. శ్వేత వస్త్రాల బంధనం కూడా లేదు. కానీ శ్వేత వస్త్రాలు బాగుంటాయి. మీరు బట్టీలో ఉన్నప్పుడు మీ డ్రెస్ కూడా ఇదే అయిపోతుంది. ఈ రోజుల్లో శ్వేత వస్త్రాలని చాలామంది ఇష్టపడతారు. మనుషులు మరణించినప్పుడు కూడా శ్వేత వస్త్రాన్నే కప్పుతారు. మీరు కూడా ఇప్పుడు మరజీవ స్వరూపులుగా అయినందున మీకు శ్వేత వస్త్రం బాగుంటుంది. మొట్టమొదట ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. 2 తండ్రులు ఉన్నారు. ఈ విషయాలు అర్థం చేసేందుకు సమయం పడుతుంది. ప్రదర్శనలో ఇంత వివరంగా అర్థం చేయించలేరు. సత్యయుగంలో ఒకే తండ్రి ఉంటారు. ఈ సమయంలో మీకు 3 తండ్రులు లభిస్తారు. ఎందుకంటే భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ తనువులో వస్తారు. అందరికీ తండ్రి వారే. లౌకిక తండ్రి కూడా ఉన్నారు. ఇప్పుడు 3 తండ్రుల్లో శ్రేష్టమైన ఆస్తి ఎవరిది? నిరాకారి తండ్రి ఆస్తిని ఎలా ఇస్తారు? వారు బ్రహ్మ ద్వారా ఆస్తినిస్తారు. ఈ చిత్రంపై మీరు కూడా చాలా బాగా అర్థం చేయించవచ్చు. శివబాబా నిరాకారులు. ఈ ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. శివుడినైనా నన్ను మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. నేను అందరి తండ్రిని. ఇతను ప్రజాపిత బ్రహ్మ. మీరందరూ సోదరులు. భలే స్త్రీ పురుషులైన భార్యాభర్తలైన మనము పరస్పరంలో సోదరులమని బుద్ధిలో ఉంటుంది. తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటారు. సోదరులు పరస్పరంలో వికారీ దృష్టిని కలిగి ఉండరు. అంటే నేరపూరిత దాడి చేయరు. ఒకవేళ పరస్పరంలో వికారీ దృష్టి లాగుతూ ఉంటే మళ్ళీ కింద పడిపోతారు. తండ్రిని మర్చిపోతారు. తండ్రి అంటారు, మీరు నా పిల్లలే, మళ్ళీ ముఖం నల్లగా చేసుకుంటారా? బేహద్దు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీకు ఈ నష ఎక్కి ఉంది కదా, గృహస్థ వ్యవహారంలోనే ఉండాలని కూడా తెలుసు. లౌకిక బంధుమిత్రులతో కూడా బాగుండాలి. సంబంధాలు నిభాయించుకోవాలి. లౌకిక తండ్రిని మీరు తండ్రి అనే సంబోధిస్తారు కదా, వారిని మీరు సోదరుడని అనలేరు. సాధారణ రీతిలో తండ్రిని తండ్రి అనే అంటారు. బుద్ధిలో వీరు మన లౌకిక తండ్రి అని ఉంటుంది. జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానం చాలా విచిత్రమైంది. ఈ రోజుల్లో పేరుతో కూడా పిలుస్తారు. కానీ ఎవరైనా సందర్శకులు మొదలైన వారు బయట వారు వచ్చినప్పుడు వారి ముందు తండ్రిని అన్నయ్య అని పిలిస్తే వీరి తల చెడిపోయిందని అనుకుంటారు. ఇందులో చాలా యుక్తి కావాలి. మీది గుప్త జ్ఞానం, గుప్త సంబంధం. ఇందులో చాలా యుక్తితో నడుచుకోవాలి. కానీ పరస్పరంలో గౌరవం ఇవ్వడం చాలా మంచిది. లౌకికం వారితో కూడా సంబంధాన్ని నిభాయించాలి. బుద్ధి పైకి వెళ్ళిపోవాలి. మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. పోతే చిన్నాన్న అని, తండ్రిని తండ్రి అనే పిలవాలి. ఎవరు బీకేలై ఉండరో వారు తాము పరస్పరంలో సోదరులమని భావించరు కదా. ఎవరు కుమారిలై ఉంటారో వారే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. వెలుపలికి వారు ఈ విషయాన్ని వినగానే ఆశ్చర్యపడతారు.
వీటిని అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి ఉండాలి. తండ్రి పిల్లలైన మీ బుద్ధిని చాలా విశాలంగా తయారు చేస్తారు. మొదట మీరు హద్దు బుద్ధి కలిగిన వారిగా ఉండేవారు. ఇప్పుడు బుద్ధి బేహద్దులోకి వెళ్ళిపోతుంది. వారు మన బేహద్దు తండ్రి, వీరంతా మన సోదరీ సోదరులు. కానీ సంబంధ వ్యవహారంలో కోడలైతే కోడలుగానే, అత్తను అత్తనే అంటారు. కానీ అక్కయ్య అని ఎక్కడైనా సంబోధిస్తారా? వచ్చేదేమో ఇద్దరూ క్లాస్కు వస్తారు. ఇంటిలో ఉంటూ కూడా చాలా యుక్తితో నడుచుకోవాలి. లోకుల్ని కూడా చూడాలి కదా. లేకుంటే వీరు పతిని అన్నయ్యగా, కోడల్ని అక్కయ్యగా పిలుస్తున్నారు, అక్కడికి పోయి నేర్చుకునేది ఏమిటి అని ఆశ్చర్యపడతారు. ఈ జ్ఞాన విషయాలు మీకు తప్ప మరెవరికి అర్థం అవ్వవు. మీ గతి మతి మీకే తెలియాలని అంటారు కదా. ఇప్పుడు మీరు వారి పిల్లలు కనుక మీ గతి మతి మీకే తెలియాలి. చాలా సంభాళించుకుని నడవాలి. ఎక్కడ ఎవరు తికమక పడరాదు. కావున ప్రదర్శనలో కూడా పిల్లలు మొట్టమొదట మమ్మల్ని చదివిస్తున్నారు స్వయంగా భగవంతుడని అర్థం చేయించాలి. ఇప్పుడు వారు ఎవరు? నిరాకారి శివుడా లేక శ్రీకృష్ణుడా అని వారిని ప్రశ్నించాలి. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది. ఎందుకంటే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. పిల్లల బుద్ధిలో స్ఫురించింది కదా. ఎంతవరకు శివ పరమాత్మ రారో అంతవరకు శివ జయంతిని ఆచరింపజాలరు. శివుడి వచ్చి కృష్ణపురిని స్థాపన చేయించినంత వరకు కృష్ణ జయంతిని కూడా ఎలా ఆచరిస్తారు? కృష్ణ జయంతిని కూడా ఆచరిస్తారు, కానీ అర్థం చేసుకోరు. కృష్ణుడు రాకుమారుడన్న తర్వాత అతను సత్యుగంలోనే రాకుమారుడిగా ఉండాలి కదా. దేవీ దేవతల రాజధాని ఉంటుంది. కేవలం ఒక్క కృష్ణునికి మాత్రమే సామ్రాజ్యం లభించి ఉండదు. కృష్ణపురము తప్పకుండా ఉంటుంది కదా. దాన్ని కృష్ణపురం అని, దీన్ని కంసపురం అని అంటారు. కంసపురం సమాప్తమే మళ్ళీ కృష్ణపురి స్థాపన అవుతుంది. స్థాపన అయ్యేది భారతదేశంలోనే. నూతన ప్రపంచంలో కంసుడు మొదలైన వారు ఉండజాలరు. ఉండేందుకు వీలుందా? కలియుగాన్ని కంసపురం అని అంటారు. ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. సత్యుగంలో కొంతమందే ఉంటారు. దేవతలు ఏ యుద్ధం చేయరు. కృష్ణపురి అనండి, లేక విష్ణుపురి అనండి, లేక దైవీ సాంప్రదాయం అనండి, ఇక్కడ ఉండేది ఆశ్రీ సాంప్రదాయం. అంతేగాని దేవతలు అసురుల మధ్య కానీ, పాండవులు కౌరవుల మధ్య కానీ ఏ యుద్ధము జరగలేదు. మీరు రావణుపై విజయం పొందుతారు. తండ్రి చెప్తున్నారు, ఈ పంచి వికారాలపై విజయం పొందితే మీరు జగజ్జీతులుగా అయిపోతారు. ఇందులో యుద్ధం చేసే విషయం ఏమీ లేదు. యుద్ధం చేయడం అంటే హింస జరుగుతుంది. రావణుపై విజయం పొందాలి, కానీ అహింసాయుతంగా విజయం పొందాలి. కేవలం తండ్రిని స్మృతి చేసినందున మీ వికర్మలు వినాశనం అయిపోతాయి. యుద్ధాలు మొదలైన వాటి మాటే లేదు అని తండ్రి చెప్తున్నారు. మీరు తమో ప్రధానులైపోయారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. భారతదేశపు ప్రాచీన రాజయోగం ప్రసిద్ధమైంది. తండ్రి చెప్తున్నారు, నాతో బుద్ధిని జోడిస్తే మీ పాపాలు భస్మం అయిపోతాయి. తండ్రి పతిత పావనుడు కనుక వారితో బుద్ధియోగాన్ని జోడిస్తే మీరు పతిత నుండి పావనంగా అయిపోతారు. ఇప్పుడు మీరు వాస్తవంగా వారితో యోగాన్ని జోడిస్తూ ఉన్నారు. ఇందులో యుద్ధం మాటే లేదు. ఎవరు బాగా చదువుకుని బాబాతో యోగం జోడిస్తారో వారే తండ్రి వారసత్వాన్ని పొందుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సోదర దృష్టిని అభ్యాసం చేస్తూ లౌకిక బంధనాలతో తోడు నిభాయించాలి. చాలా యుక్తితో నడుచుకోవాలి. వికారీ దృష్టి కొద్దిగా కూడా ఉండరాదు. వినాశ సమయంలో సంపూర్ణ పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా సంపూర్ణ వారసత్వాన్ని పొందేందుకు బాగా చదువుకుని పతిత పావనుడైన తండ్రితో యోగం జోడించి పావనంగా అవ్వాలి. వరదానం. బలహీనతలకు పులిస్టాప్ పెట్టి సంపన్న స్వరూపాన్ని ప్రఖ్యాతం చేసే సాక్షాత్కర్ మూరత్ భవ. విశ్వము కల్పకృతపు మీ సంపన్న స్వరూపాన్ని
పూజ్య స్వరూపాన్ని స్మరణ చేస్తూ ఉంది. అందువలన ఇప్పుడు మీ సంపన్న స్వరూపాన్ని ప్రాక్టికల్గా ప్రత్యక్షం చేయండి. జరిగిపోయిన బలహీనతలకు పులిస్టాప్ పెట్టండి. దృఢ సంకల్పం ద్వారా పాత సంస్కార స్వభావాన్ని సమాప్తం చేయండి. ఇతరుల బలహీనతల్ని నకలు చేయకండి. అవగుణాల్ని ధారణ చేసే బుద్ధిని నాశనం చేయండి. దివ్య గుణాల్ని ధారణ చేసే సతోప్రధాన బుద్ధిని ధారణ చేయండి. అప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. స్లోగన్: మీ అనాది ఆది గుణాల స్మృతిలో ఉండి వాటిని స్వరూపంలోకి తీసుకురండి. ఓం శాంతి.